అట్లా చంపటం కరెక్ట్ కాదు. ఇంట ఎవరు ఏ బిడ్డ అయినా బయట బిడ్డ అని ఎవరైనా నీకు ఇష్టం లేకుంటే నాయన అమ్మ నాకు అతడు ఇష్టం లేడు, నేను ఏరే అబ్బాయితోటి నేను కొన్ని ఇష్టపడ్డ అబ్బాయే కావాలి, నాకు పూలు చేసుకుంటాడు కానీ రోడ్డు మీద తిరుగుతా అబ్బాయే కావాలి, నాకు ఈ అబ్బాయి వద్దని ముదుగాల తల్లిదండ్రులతో చెప్పాలి కదా. తల్లిదండ్రికి కూడా చెప్పే ఉన్నదేమో, మనకు తెలియదు కదా లోపలిది. తల్లిదండ్రి చెప్తే నాకు డబ్బు ఉందని బాగా నా బిడ్డ ఏ ఏ తల్లిదండ్రైనా ఒక్కటి పిల్లలు ఆలోచించేది ఏంటంటే, ఏ తల్లిదండ్రైనా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తారు. నా బిడ్డ ఇలా ఉండాలి అలా ఉండాలి, అతనికి ఏముంది బిడ్డ ఈడ నువ్వు చుక్కపడతావని వాళ్ళు ఆలోచించవచ్చు. ఆలోచించి పెట్టినప్పుడు ఎవరైతే నా తలరాతని మార్చుకొని ఇచ్చినోనికి పోయి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, మరి అదొకటి కూడా పిల్లలు ఆలోచించాలి కదా. మన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా అమ్మాయి కూడా చదువుకునేదిగా ఆలోచించాలి కదా. అతనితో చెప్పాలా, ఇలా నా తల్లిదండ్రులు ఇలా సంబంధం చూసింది నా తను చేసుకోను అని చెప్తే బాగుంటుంది. లేకపోతే అంతకి ఇష్టం లేకుండా నాయన నేను చేసుకోను, నేను ఇష్టపడ్డానే చేసుకున్నాను అమ్మాయి చెప్పాలి. కానీ ఆయన తీసిపోయి ఎక్కడో లోయలా నూకేసి చంపటం ఏపాటి కరెక్ట్? అమ్మాయిది అది కరెక్ట్ కాదు. అంటే ఆ అమ్మాయి 1000 ఏళ్ళు బతుకుతుంది అనుకుందో, 2000 సంవత్సరాలు బతుకుతుంది అనుకుందేమో. అది ఇంతే ప్రాణం. నీ చిన్న పెద్ద వయసు లేకుండా ఇయ్యాల రేపు ఏదో ఒక రకంగా మనం వెళ్ళిపోతున్నాం. ఆ కొద్ది జీవితంలో నువ్వు ఆయన చంపినావంటే నువ్వు మళ్ళీ 4 రోజులు అయితే వాడికాడికి వెళ్ళిపోతావు. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు ఆడమొగ ఆలోచించి ఉంటే బాగుంటుంది కదా మన దేశం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు చంపేదానికన్నా ఒక నీ బాయ్ ఫ్రెండ్ తో కలుసున్న ఒక ఫోటో పంపిస్తే అబ్బాయి దారిలో అబ్బాయి వెళ్ళిపోతాడు. చాలా మంది కొంతమంది చెప్పలేక ఒకళ్ళది అట్నే అయింది కదా. వాళ్ళిద్దరు ఫోటో బంకంలో చూసిండు, ఆయన పక్క సైడ్ అయ్యిండు. మరి కోర్టు పెట్టి అది 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 బుక్ చేసుకున్నాడు, అన్ని చేసుకున్నారు. అవన్నీ చేసిన దాకా ఎందుకున్నావు, ఎందుకు చూసినావు అంటే తల్లిదండ్రికి భయపడా అసలు దేనికి? వాని ప్రాణమే తీత అయిపోద్దనా? మరి దీని పాలన కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయ్యేపుల్లో ఈ అమ్మటే దీన్ని కూడా కచ్చ దీన్ని కూడా పొడి చేస్తే దేశం అంతా ఇంకొకటి ఆడపిల్ల చేద్దానికే భయపడుతుంది. మొగోడైనా అంతే, మొగోడైనా ఒక ఆడపిల్లని చంపినప్పుడు అలాగనే చెయ్యి. ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసిపోయి ఎక్కడ తొక్కుతారో, జైలు ఎత్తారో, ఉరి శిక్ష ఎత్తారో అన్న భయం అన్నదే లేకుండా పోయింది మన భారతదేశంలో. నేనేం చదువు, మన భారతదేశం కాదు ఇంకా 4 రోజులు అయితే ఇంకా చాలా మారిపోతుంది. చాలా మంది ఏమంటున్నారంటే న్యాయస్థానాలు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరేమో ఆడవాళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేసి ఏం బిరుదులు ఇస్తారు ఆడవాళ్ళకి? ఏం లేదు. ఇంకో ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి, డబ్బు ఉంటేనే ప్రతిదీ. అంటే డబ్బు లేకుండా కొన్ని పలుకుబడితో చేసుకోవచ్చు. డబ్బున్న కానే కోర్టు అక్కడ వచ్చి ఆగుతుంది. డబ్బున్న కానీ ప్రతి ఒక్కళ్ళు లాయర్ అనే నేను చెప్పను, డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు. ఆడమ్మ దగ్గర ఏముండదు. ఇటువైపు డబ్బు కల్లోళ్ళు. మరి డబ్బు కన్నోళ్ళదే వస్తుందా? ఏం లేనిది వస్తుందా? అట్లా ఆడవాళ్ళని నేను ఎంత మందినో కోర్టు కాడ పోయి చూడు, ఆడవాళ్ళు 1000 మంది ఉంటారు, వాళ్ళందరూ పిల్లలు వేసుకొని కూడా వస్తారు. అలా మరి ఆడవాళ్ళది అయితే అంతమంది అక్కడ ఎందుకున్నారు? అంతమంది అక్కడ ఎందుకుంటారు? ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు? ఆ చిన్న పెద్ద వయసు కాదు ఆడ ముఖ్యం. వయసు లేకుంటేనే కోర్టు చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగి ఇలా అలసిపోయి కూడా కొంతమంది ఉన్నారు. ఇది ఏందిరా అనుకుంటా. మరి ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? అంతమంది ఎందుకుంటారు? ఆడవాళ్ళకి ఎమ్మటే న్యాయం జరిపిస్తున్నారు ప్రభుత్వాలు, పోలీసు వాళ్ళు, సరే లాయర్లు అయినా ఎవరైనా జరిపిస్తారు. మరి అంతమంది ఎందుకు తిరుగుతారు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు తిప్పుకుంటారు? ఆడవాళ్ళకు న్యాయం, ఆడవాళ్ళకి ఎప్పుడైనా యాదించుకో, ఆడవాళ్ళకు న్యాయమే లేదు. డబ్బున్న వాళ్ళ కాడ న్యాయం ఉంటుంది, డబ్బు ఉంటే న్యాయం ఎక్కడనైనా ఉంటుంది. లాయర్లు కూడా చాలామంది చేసేటోళ్ళకు న్యాయమే చేస్తారు, వాళ్ళని కూడా మనం నిందించకూడదు కదా. ఏదైనా డబ్బుతోటే పని. ఉంటేనాట ఉన్నోళ్ళు ఇంట పుట్టాలా, లేకపోతే అసలు కూలి చేసుకున్న వాళ్ళు ఇంట పెట్టాలని బిడ్డలు ఆడకూరగాళ్ళు అనుకుంటారు. ఆడవాళ్ళకి ఏం న్యాయం లేదు, ఆడ మగ అంతా సమానమే. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే న్యాయం ఉంటుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అందం లేక కాదు, డబ్బు లేక కాదు, ప్రేమ కూడా లేక కాదు, ఇన్ని చూపించిన తర్వాత కూడా అమ్మాయికి ఏం అవసరం వచ్చింది ఆ అబ్బాయిని చంపేది అని? డబ్బు ఆమెకు అన్ని ఉన్నాయి కానీ అసలు వెనక ఒక అతన్ని చచ్చినా బతికినా నీకు నేను నాకు నువ్వని వాళ్ళు అక్కడ వాగ్దానం చేసింది. అతడు మరి ఈమెని చంపుతారని బెదిరించిండ్రా? మళ్ళీ తల్లిదండ్రే ఏదో వెనక బలం ఉంటేనే ఆ పెళ్లి కొడుకుని అతన్ని చంపింది, ఆ కారణం లేకుండా చంపదు కదా. ఒకలా చేసుకుందాం అనుకొని పూల పనులు పెట్టుకుందేమో,
లోపట ఏమన్నా పూల పనులు అయినాక ఒత్తిడి వచ్చిందా లోనది మనకు తెలియదు. ఇక ఉంటా ఉంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు లాయర్లు జడ్జి ఉంటే అన్ని బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళ నుంచే కదా మనకి ఏదైనా తెలిసేది. అదే కోరుకుంటున్నా. అంటే ఇక్కడ తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఫోర్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. తల్లిదండ్రులు తప్పు ఉంటేనే కదా ఆ పూల పనుల దాకా వచ్చింది. అమ్మాయిని బెదిరియొచ్చు, నేను చచ్చిపోతాను అతన్ని చేసుకోకుండా అనొచ్చు. సరే నా తల్లిదండ్రులు కూడా ముఖ్యమని అమ్మాయి అతనికి తలంచి పూల పనులు పెట్టుకున్నారు. ఇక మళ్ళీ అట్నుంచి ఏమొచ్చిందో అమ్మాయి 3 ఏపుల ఏటి మొగ్గు తీయాలి, నీ అసలోడే చచ్చిపోతే నేను హాయిగా ఉండొచ్చు కదా అని ఆలోచన చేయొచ్చు. అందుగురింటే న్యాయం అన్నది ఉన్నది. కోర్టు, లాయర్లు, జడ్జి గారు అతన్ని చంపినందుకు పోయిన ప్రాణం అయితే ఎవ్వరు తెచ్చియలేరు. ఆ లోటు ఆ తల్లిదండ్రులు ఎవరు తీరుతారు? ఇప్పుడు పోలీసు వాళ్ళైనా తీరుతారా? చట్టం తీరుతారా? జడ్జి న్యాయం చెప్తాడు, అతన్ని చంపకూడదమ్మా, ఇది కరెక్ట్ కాదని 4 రోజులు జైలు తీసిపోయేస్తే డబ్బులు పెట్టి ఇడిపించుకొచ్చే వాదనలు అటొక లాయర్ ఇటొక లాయర్ వాదనలు ఉంటూనే ఉంటాయి. ఇక న్యాయం అన్నది ఈడ వేయకున్న శిక్ష అక్కడ వేస్తాడు ఆమెకు. ఇది కంపల్సరీ. ఈడ వేయకున్నా అక్కడ అన్నది వేస్తుంది. ఎందుకంటే ఏళ్ళు బతుకుదానికి వచ్చిందో కర్మ ఎవరికైనా వదిలిపెట్టది. ఒకప్పుడేమో ఎమ్మట, ఇప్పుడేమో కొద్దిగా తేడాగా చూపిస్తుంది. కర్మ అన్నది ఎవరిని వదిలిపెట్టదు. ఆ ఉసురు అన్నది ఎక్కడికి పోదు. అదొకటి ఆడమగ ఆలోచించితే మగవాళ్ళని చంపొద్దు. ఆడ ఇష్టం లేకుండా వదిలేసుకొని ఎవడు చక్కిన వాడు ఎగ్గింతంత ప్రాణం 4 రోజుల ప్రాణానికి ఇవన్నీ ఎందుకు?